పడకుండా సిగ్గు శరం మానవ మర్యాద అనేటువంటిది ఎక్కడ ఒకంత కూడా కనిపించకుండా ఇవాళ కూడా మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్ లో 2.0 అంట. అసలు నువ్వు 2.0 కార్యకర్తలు ఆదుకోవడం ఎన్ని తర్వాత ఒకసారి అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష అనవయ్య చూద్దాం, రఘురామకృష్ణరాజు గారు కానీ అయ్యన్ పోతటి గారు కానీ ఫేస్ చేసి నువ్వు అధ్యక్షాను చూద్దాం. ఇక్కడ రాకపోవడానికి కారణం వీళ్ళిద్దరిని ఫేస్ చేయలేకపోవడమా, లేదు అని అంటే నాకు ప్రతిపక్ష హోదా లేదనడమా, లేదంటే వచ్చినటువంటి సీట్ల ప్రకారం ఒక పార్టీకి ఈయనకి సీట్ ఎక్కడ వస్తుందో తెలియదు కదా, ముందట ఉంటుందా వెనకనా ఏదా, ఆ విధంగా ఎందుకు రావట్లేదు అంటారు అసలు? అది కాదండి, అతను నా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, నాకు చంద్రబాబు గారికి టైం ఎంత ఇస్తే అది నాకు అంత ఇవ్వాలన్నాడు. ఇతను ఏం కోరుకుంటున్నాడండి? సీఎం హోదా కూడా నాకు ఇవ్వాలని అడుగుతాడు రేపు. అసలు అడగడానికి అర్థం ఉందా? ఇప్పుడు అందరూ అంటే నేను అనుకున్నాను ఊరికే ఇతను ట్రోల్ చేస్తున్నారు, ఇతను ఆరోగ్యం బాగానే ఉంది అని అనుకున్నాను. కానీ ఇవన్నీ మాట్లాడుతూ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే సరిగ్గా పనిచేయట్లేదు. దాన్ని వాళ్ళు రాసిచ్చిన మందులు టైం ప్రకారం వేసుకోకపోతే ఇలాంటి మాటలే వస్తాయండి. ఈ ఆందోళన వల్ల అతను సరిగ్గా వైద్యం అందట్లేదు అతనికి. కాబట్టి ఇతను ఈ రకమైన మాటలు మాట్లాడు. కనీసం ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఓడిపోయావు, నువ్వు ఓటమి జయాపజయాలు సహజం, ఎవరికైనా ఓటమి ఉంటుంది, ఎవరికైనా గెలుపు సాధించగలుగుతారు ప్రజల ఆదరణ ఉంటే. దాన్ని నువ్వు ఎందుకు ఓడిపోయావు అనేటువంటిది ఒక సమీక్ష చేసుకోవాలి. నువ్వు ఎందుకు ఓడిపోయావు అనేటువంటిది నీకు ఇవాళకి కూడా నీ సమీక్ష లేకపోతే నువ్వు ఏం జరిగింది, నువ్వేం అరాచకం చేసావు అనేటువంటి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజలదే తప్పు నన్ను ఓడించడం, నేను ఓడిపోలేదు, ప్రజలదే తప్పు కదా. ఇప్పుడు ప్రజలదే తప్పు, తర్వాత చంద్రబాబు గారు ఈ కూటమి మోసం హామీలు ఇచ్చారు అన్నాడు. ఇక్కడ అతనేంటి నేను 2.0 వస్తానన్నాడు. 1.0 భరించలేకపోతే 2.0 అసలు అతను వస్తానన్న ఆలోచన అతని మైండ్ లో రాకూడదు. అయినా సరే ప్రజలను మభ్యపెట్టడానికి మళ్ళీ మొదలెడుతున్నాడు. ఇంకోటి గమనించడం, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ 2025 చివరికి డిసెంబర్ వచ్చేటప్పటికి అతను కనీసం అడుగుపెట్టి పరిస్థితి ఉండదండి ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకంటే మీరు చూడండి, మన కళ్ళలో కూడా ఊహించిన విధంగా ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేటువంటి తరలిపోతే ప్రైవేటైజేషన్ అవుద్ది అనేటువంటి అందరూ అనుకున్నారు. అది కేంద్ర ప్రభుత్వం ఆ విషయాన్ని వెనక్కి తీసుకుని ఆంధ్రప్రదేశ్ పట్ల చాలా ప్రేమ చూపించినట్టు ఆ పెట్టుబడులు కూడా ఇచ్చి, అలాగే ఆ వైజాగ్ జోన్ అనేటువంటిది కూడా ముగిసిన అధ్యాయం అనుకున్నాం. వైజాగ్ రైల్వే జోన్ విషయంలో కూడా అలాగే రైల్వే పెట్టుబడులు అసలు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈ దేశంలో 13 జిల్లాల రాష్ట్రానికి అన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ లో కేటాయించడం అంటే నాట్ ఏ జోక్ అండి. ఇలాంటివి ఎర్రి మోగాలు వేసుకుని ఎప్పుడు వాళ్ళకి తెలియదు అలా ఇన్ని వేల కోట్ల బడ్జెట్ లో వస్తాయని. 800 కోట్లు, 600 కోట్లు, 300 కోట్లు అలా వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో అన్ని వేల కోట్లు ల్యాండ్ అయ్యి ఇక్కడ వర్క్ మొదలవుతే అందరూ చేతి నిండా పని, జేబు నిండా డబ్బు ఉంటుంది. ఇసుక విధానం వల్ల నిర్మాణ రంగం బ్రహ్మాండంగా పరిగెడుతున్నారు. రేపు అమరావతి, పోలవరం, ఈ ల్యాండ్ అయిన కంపెనీలు, ఈ పెట్టుబడులు ఇవన్నీ షురూ అవుతే ఎవరైనా అసలు ఇతని గురించి ఆలోచించే అవకాశం ఉంటుందండి ఎవరికన్నా? ఈ ఏడుపు మోగం చూద్దాం అనుకుంటాడు ఎవడన్నా? అది గుర్తుపెట్టుకోవాలి అతను. రైట్ సార్, రైట్. రవికిరణ్ గారు, ఇప్పుడు ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎలా చూస్తుంది అంటే ఢిల్లీ మద్యం కుంభకోణం మూలాలు కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు 100 కోట్లకు సంబంధించి ఒక ఎమ్మెల్సీని కావచ్చు,